డెవలప్మెంట్లో భాగంగా నేషనల్ హైవేలను నిర్మిస్తుంటారు. ఒక్కోసారి వాటి కారణంగా ప్రదేశంలో మన బిల్డింగ్లు ఉంటే కోల్పోక తప్పదు. ప్రభుత్వం ఎంతో కొంత నష్టపరిహారం ఇచ్చి తరలించడం జరుగుతుంది. అయితే ఇక్కడో తాత ప్రభుత్వం తరలి వెళ్లిపోయేందుకు ఎన్ని కోట్లు ఆఫర్ అందించినా సెసెమిరా అన్నాడు. ఫలితంగా ఏం జరిగిందో తెలిస్తే అవాకవుతారు. పాపం ఆ తాత అలా మంకుపట్టి పట్టి ఉండకుండా ఉంటే బాగుండునని ఇప్పుడు బాధపడుతున్నాడు. అసలేం జరిగిందంటే చైనాలోని జన్సిన్లో ఉన్న హువాంగ్ పింగ్ రెండంతస్తుల ఇల్లు ప్రదేశంలో హైవే నిర్మిస్తున్నారు. దాంతో చైనా ప్రభుత్వం ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయేలా డబ్బు ఆఫర్ చేసింది. ఎంతలా నచ్చజెప్పినా వినలేదు. ఏకంగా 2 కోట్లు ఆఫర్ చేసినా తగ్గేదేలే అన్నాడు. దాంతో ప్రభుత్వం అతడి ఇల్లు మినహా ఇరువైపులా హైవే నిర్మించేసింది. దీంతో అక్కడికి నిత్యం దుమ్ము, రవాణా ధ్వనుల మధ్య నెలకొన్న ఇల్లుల చికాకు తెప్పిస్తోంది. అబ్బా ఆ రోజు ఎందుకంత పట్టుపట్టినా అని బాధపడుతున్నాడు. ఒకసారి టైం వెనక్కి వెళ్తే చైనా ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ ని హాయిగా అందుకుంటానని బాధగా చెబుతున్నాడు.